అందరికీ నమస్కారం. సింహరాశివారికి డిసెంబర్ నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే మీరు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. సింహరాశి డిసెంబర్ 2024 నెలవారీ జాతకం. సింహరాశివారికి గోచారరీత్యా ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. రాహువు అననుకూల స్థితిలో ఉండడం వల్ల జాగ్రత్తగా ఉండవలసిన సమయం. గురుగ్రహం దశమస్థానంలో ఉండడం వల్ల వృత్తిపరమైన అవకాశాలు వస్తాయి. శనిగ్రహం సప్తమస్థానంలో ఉండడం వల్ల వ్యక్తిగత సంబంధాలలో ఇబ్బందులు ఎదురవుతాయి. కేతువు ద్వితీయస్థానంలో ఉండడం వల్ల ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం. కుజుడు తిరోగమన స్థితిలో ఉండడం వల్ల వృత్తిపరమైన ఒత్తిడి ఎదురవుతుంది. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తవచ్చు. ఆశించిన ఫలితాలు పొందడంలో ఆలస్యం జరుగుతుంది. మీ ప్రయత్నాలు రెట్టింపు చేయవలసి ఉంటుంది. ధైర్యంగా ముందుకు సాగాలి. డిసెంబరు 5, 2024 నుండి మీ 12వ ఇంట్లో కుజుడు తిరోగమనం చేయడం శుభపరిణామం. మీ 8వ ఇంటిలోని రాహువు మీ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మెరుగుపరుస్తుంది. మీ 2వ ఇంట్లో ఉన్న కేతువు ఊహించని ఖర్చులకు దారితీయవచ్చు. శని ప్రత్యక్షంగా మారడం మీ ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. అయితే బృహస్పతి మీ 10వ ఇంట్లో తిరోగమనం చేయడం మంచి అదృష్టాన్ని ఇస్తుంది. డిసెంబరు 26 తర్వాత మంచి శుభవార్త వింటారు. సింహరాశివారికి ఈ నెలలో కుటుంబ జీవితం పరిశీలిస్తే ఈ నెల కుటుంబ విషయాలలో శ్రద్ధ అవసరం. శని సప్తమస్థానంలో ఉండడం వల్ల దాంపత్య జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు రావచ్చు. కుటుంబ సభ్యులతో గొడవలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. పెద్దవారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. సోదర సోదరీమణులతో విభేదాలు రావచ్చు. తల్లిదండ్రుల ఆలోచనలకు విలువ ఇవ్వాలి. పిల్లల విద్యాభ్యాసం విషయంలో ఆందోళన కలుగవచ్చు. బంధువులతో సత్సంబంధాలు కొనసాగించాలి. కుటుంబ సమస్యలు పరిష్కరించుకోవడానికి సమయం పడుతుంది. మీ స్నేహితులు మీకు సహాయపడతారు. సింహరాశి చెందినవారి ఆర్థిక స్థితి పరిశీలిస్తే ఆర్థిక విషయాలలో అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన సమయం. కేతువు ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల ఆదాయం తగ్గే అవకాశముంది. అనవసర ఖర్చులు నియంత్రించాలి. పెట్టుబడులు పెట్టే ముందు సరైన ఆలోచన చేయాలి. అప్పులు చేయకుండా జాగ్రత్తపడాలి. ఆస్తి వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది. భాగస్వాముల నుండి నష్టాలు వచ్చే అవకాశముంది. పొదుపు చర్యలపై దృష్టి సారించాలి. కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. ధన సంబంధిత నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది. సింహరాశివారికి ఈ నెలలో కెరీర్ పరంగా పరిశీలిస్తే శని ప్రభావం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు స్వీకరించవలసి రావచ్చు. సహోద్యోగులతో వివాదాలు రాకుండా జాగ్రత్తపడాలి. పై అధికారుల ఒత్తిడి ఎదురవుతుంది. స్థానమార్పు లేదా బదిలీ సంభవం. కొత్త పనులు చేపట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. మీ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించాలి. కార్యాలయంలో రాజకీయాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగ మార్పు ఆలోచనలు వాయిదా వేయడం మంచిది. గురుగ్రహం దశమస్థానంలో ఉండడం వల్ల కొత్త అవకాశాలు వస్తాయి. సింహరాశివారికి డిసెంబర్లో వ్యాపారపరంగా పరిశీలిస్తే వ్యాపార రంగంలో శని ప్రభావం వల్ల మందగమనముంటుంది. భాగస్వాములతో విభేదాలు తలెత్తే అవకాశముంది. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు సరైన అధ్యయనం చేయాలి. వ్యాపార విస్తరణ ప్రణాళికలు వాయిదా వేయడం మంచిది. భాగస్వాములతో సత్సంబంధాలు కొనసాగించాలి. ప్రతిస్పర్ధుల నుండి ఒత్తిడి ఎదురవుతుంది. లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించాలి. ఆర్థిక నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. మార్కెటింగ్ వ్యూహాలను మెరుగుపరచుకోవాలి. స్టాక్ నిర్వహణ సమర్థవంతంగా చేయాలి. సిబ్బందితో మంచి సంబంధాలు కొనసాగించాలి. సింహరాశివారి ట్రేడింగ్ విషయానికి వస్తే ఈ నెల ట్రేడింగ్ మరియు పెట్టుబడుల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన సమయం. స్టాక్ మార్కెట్లో హఠాత్తు మార్పులు రావచ్చు. అధిక రిస్క్ తీసుకోవద్దు. దీర్ఘకాలిక పెట్టుబడులకే ప్రాధాన్యత ఇవ్వాలి. విదేశీ పెట్టుబడులు వాయిదా వేయడం మంచిది. బంగారం, వెండి వంటి విలువైన లోహాలపై దృష్టి పెట్టవచ్చు. రియల్ ఎస్టేట్ వ్యవహారాలు వాయిదా వేయాలి. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టుబడులు పెట్టవచ్చు. హైరిస్క్ పెట్టుబడులకు దూరంగా ఉండాలి.
నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిదే. సింహరాశివారి ప్రయాణం విషయానికి వస్తే ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అత్యవసర ప్రయాణాలు మాత్రమే చేయడం మంచిదే. వ్యాపార ప్రయాణాలు వాయిదా వేయవచ్చు. దూర ప్రాంత ప్రయాణాలు చేసే ముందు సరైన ప్రణాళిక వేసుకోవాలి. విదేశీ ప్రయాణాలు వాయిదా వేయడం మంచిదే. వాహనాలు జాగ్రత్తగా నడపాలి. కుటుంబ సభ్యులతో కలిసి చేసే ప్రయాణాలు సంతృప్తినిస్తాయి. తీర్థయాత్రలు చేసే అవకాశముంది. ప్రయాణ సమయంలో విలువైన వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోవాలి. వలస ప్రయత్నాలు వాయిదా వేయడం మంచిదే. సింహరాశివారి ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే ప్రేమ జీవితంలో ఒడిదుడుకులు ఎదురవుతాయి. అపార్థాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. వైవాహిక జీవితంలో సయోధ్య నెలకొల్పాలి. మీ వైవాహిక జీవితంలో అహం సంబంధిత సమస్యలు రావచ్చు. జీవిత భాగస్వామితో వివాదాలు రాకుండా చూసుకోవాలి. కొత్తగా వివాహం చేసుకోదలచినవారు వాయిదా వేయడం మంచిదే. ప్రేమ వివాహాలకు కుటుంబ ఆమోదం పొందడం కష్టం. వైవాహిక జీవితంలో భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అనవసర అనుమానాలకు తావివ్వకూడదు. సహనంతో వ్యవహరించాలి. సింహరాశివారికి ఈ నెల ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. తలనొప్పి, మైగ్రేన్ సమస్యలు రావచ్చు. నిద్రలేమి సమస్య ఎదురవుతుంది. ఆహార నియమాలు పాటించాలి. వ్యాయామానికి సమయం కేటాయించాలి. కడుపు సంబంధిత సమస్యలు రావచ్చు. నియమిత వైద్య పరీక్షలు చేయించుకోవాలి. యోగా, ధ్యానం చేయడం మంచిది. జ్వరం, అలసట వంటి సమస్యలు రావచ్చు. వైద్యుని సలహాలు పాటించాలి. సింహరాశివారి విద్యార్థులు విషయానికి వస్తే విద్యార్థులకు మధ్యమ ఫలితాలు. చదువుపై ఏకాగ్రత లోపించవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు కష్టపడి చదవాలి. ఉన్నత విద్య కొరకు ప్రయత్నాలు వాయిదా వేయడం మంచిదే. విదేశీ విద్య ప్రయత్నాలు ఫలించవచ్చు. పరిశోధన చేసేవారికి మంచి ఫలితాలు. టెక్నికల్ కోర్సులు నేర్చుకోవడం ద్వారా అదనపు నైపుణ్యాలు పెంచుకోవచ్చు. అధ్యాపకుల మార్గదర్శకత్వం తీసుకోవాలి. ఆన్లైన్ కోర్సులు చేయడం లాభదాయకం. సింహరాశివారు పాటించవలసిన పరిహారములు. క్రింద చెప్పిన పరిహారాల్లో మీకు వీలైన ఒక పరిహారం చేయండి. శనివారం రోజున శనిదేవుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. శనైశ్చర స్తోత్రం పఠించాలి. శివాలయంలో రుద్రాభిషేకం చేయించాలి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి. హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి. రుద్రాక్ష ధారణ చేయాలి. మహామృత్యుంజయ మంత్ర జపం చేయాలి. ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.